మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ఒకటిది. దక్షుడు యజ్ఞం చేసిన స్థలం. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాల్లో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం. అదే పంచరామాల్లో మొదటిదిగా వెలుసులుతున్న ద్రాక్షారామం. తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడి శివలింగం 14 అడుగుల ఎత్తులో సగం నలుపు సగం తెలుపు వర్ణంలో ఉండడం విశేషం. ఇంతకీ ఆలయ విశిష్టత ఏంటి? అక్కడ శివరాత్రికి ఎందుకు ప్రాధాన్యత? సప్త గోదావరి సమీపాన పచ్చని ప్రకృతి అందాల మధ్య వెలిసిన ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలో ద్రాక్షారామంలో ఉంది. దక్షిణ కాశీగా పిలువబడే పవిత్ర క్షేత్రం ద్రాక్షారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశం కావడంతో దీనికి ద్రాక్షారామం అనే పేరొచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ద్రాక్షారామం పార్వతీదేవి జన్మస్థలమని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు శ్రీచక్రస్థిత మాణిక్యాంబదేవిగా విరాజిల్లుతున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఒకటి. చాళుక్యరాజైన భీముడు ఈ ఆలయం నిర్మించాడంటారు. అందుకే స్వామివారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. ఈ ఆలయంలో మహాలింగం ఎత్తు 14 అడుగులుండగా గర్భాలయం 2 అంతస్తులుగా ఉంటుంది. మహాలింగానికి అర్చకులు పై అంతస్తు నుంచి అభిషేకాలు చేస్తారు. స్వయంభూగా వెలిసిన స్వామివారికి మొట్టమొదటిసారిగా సూర్యుడు అర్చన చేశాడట. దీనికి నిదర్శనంగా ఇప్పటికీ సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో సూర్యకిరణాలు భీమేశ్వరుడిపై ప్రసరిస్తూ ఉంటాయి. అంతేకాదు, ద్రాక్షారామం చుట్టుపక్కల 108 శివలింగాలున్నాయి. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని కన్నుల పండుగగా జరుపుతారు. శివరాత్రి సందర్భంగా భీమేశ్వర స్వామికి తెల్లవారుజామునిచ్చే కుంకుమార్చనలు అభిషేకాలు చేస్తారు. ఇక జాగరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు అర్చకులు. మహాశివరాత్రి రోజు గంగాధర శాస్త్రితో ప్రవచనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు అర్చకులు. అంటే జన్మానికో శివరాత్రి చెబుతూ ఉంటాం మనం. దేవాలయం వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ స్వామి తాగునీరు, అదేవిధంగా మంచినీళ్ళు, మజ్జిగ ఇత్యాది ఏర్పాట్లతో పాటుగా దర్శనానికి అవసరమైన క్యూ లైన్లతో పాటుగా అభిషేకం చేసే భక్తులకు కూడా క్యూ లైన్లు, ప్రత్యేక ప్రదేశాలు కల్పించి ఉన్నారు. తదుపరి రాత్రి తెల్లవారులు కూడా జాగరణ నిమిత్తార్థం 1 గంట దాటిన తర్వాత విజయ కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా మార్కండేయ పురాణం గురించి కూడా వివరాలు చెబుతూ విశేష నృత్య రూపకాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. విశేషమైనటువంటి స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మా దేవాలయ దర్బార శాఖ వారి తరఫున, అదేవిధంగా భక్తుల తరఫున కూడా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. మహాశివరాత్రి అంటే శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. భక్తుల కోసం ఆలయంలో ఉచిత ప్రత్యేక దర్శనాల కోసం 3 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. అంతేకాదు, భక్తులకు మంచినీరు, మజ్జిగ, భోజన సదుపాయాలు కల్పించారు. ఇక కోనేరు వద్ద స్నానాల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని దుర్గాభవాని చెప్పారు. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15వ తారీఖు ఆదివారం ఉదయం 4 గంటల నుంచి కూడా శ్రీ స్వామివారి అమ్మవారి దర్శనానికి ఇచ్చేసేటువంటి భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ వారు చేయడం జరుగుతుంది. మిగిలిన శాఖల సమన్వయంతో ఇచ్చేసేటువంటి భక్తులకి మనం 3 రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇటు స్త్రీలకు ఇటు పురుషులకు వేరువేరుగా టాయిలెట్ల సదుపాయం కావచ్చు. ఉదయం సప్తగోదావరి వద్దకు స్నానాలు చేసేటువంటి భక్తులకు అక్కడ అవసరమైనటువంటి రక్షణ సదుపాయాలు కావచ్చు. అలాగే స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి గదులు, ఇటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసి ధరించవలసిందిగా. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం ప్రతినిత్యం ప్రతిధ్వనించే పవిత్రధామం ద్రాక్షారామ క్షేత్రం. శివరాత్రి రోజు స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. ప్రత్యేక రోజుల్లోనే కాకుండా ప్రతిరోజు వేలాది మంది స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు.